అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా తమ కోరికలు ముఖ్యంగా అతి సామాన్యమైన కోరికలను ప్రభుత్వం తీర్చడం లేదంటూ దాదాపు 24 రోజుల నుండి వారి నిరసన కార్యక్రమాలు ప్రతిరోజు రోజుకి వినూత్న రీతిలో కార్యక్రమాలను చేపడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అయితే మాత్రం ఈరోజు ఒక సోది చెప్తూ, ఎందుకంటే భవిష్యత్తు కాలానికి సోది చెప్పడం అనేది మన ఆనవాయితీ. ఇటువంటి పరిస్థితుల్లోనే వీరి ఏదైతే ఉందో మహిళలు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆనవాయితీగా కొనసాగే సోదిని కూడా ఈ రకంగా ఏర్పాటు చేసి ఇక్కడ నిరసన కార్యక్రమంలో వారు భాగం చేసుకోవడం అనేది ఇది చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలా రోజులుగా మేము చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవు, అందులో అసలు ఈ వైపుగా ఆలోచన చేసేవారే లేరు అని చెప్పేసి వారు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మంత్రి, జిల్లాకి చెందినటువంటి మంత్రి ఇక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఇంతవరకు మా సమస్యలు వినడానికి కూడా వారు ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి, వారిని మాటల్లోనే వినే ప్రయత్నం చేయాలి. ఏంటమ్మా ఈరోజు ఏం చేశారు, ఏంటి ప్రధాన? ఈరోజు సోదమ్మ గెటప్లో వచ్చి రాబోయే తరంలో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు, ఇంతవరకు అంగన్వాడీలు చేసినటువంటి పోరాటాలను ఓసారి గుర్తు చేసుకోవాలని, మేమైనటువంటి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఇంటికి ఏ విధంగా పంపిస్తామో అనేసి సోదమ్మ రూపంలో వాళ్ళకు ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని చెప్పేసి ఈరోజు సోదమ్మ వేషంలో నేను ఇక్కడ రావడం జరిగింది. 24 రోజుల నుంచి మీరు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలా ఉంది ప్రభుత్వం వైపు నుంచి స్పందన కావచ్చు, అంటే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? అందులో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి వైపు నుంచి కూడా ఏమన్నా అడుగులు పడ్డాయా? వైపు మంత్రి గారు మమ్మల్ని వచ్చి సంప్రదింపులు జరిసినటువంటిదంటూ లేదు. మేమందుకు మేమే మంత్రి గారి ఇల్లుని ముట్టడిచ్చినప్పుడు మేడం గారు బయటికి కూడా రాలేదు. మాకు మేడం గారు రావాలని చెప్పి చాలా నినాదాలు చేశారు. 2.5 గంట సేపు ఎండలో కూర్చొని అందరూ అక్కడే సొమ్మసిల్లి పడిపోయినటువంటి వర్కర్లు, ఆయాలు కూడా చాలామంది ఉన్నారు. అయినా కూడా మేడం గారు బయటికి రాలేదు. ఒక 5 మంది మాత్రం లోపలికి రండి అని చెప్పేసి 5 మందిని లోపలికి పిలుచుకొని వెళ్ళినారు. ముందు నుంచి ఏది చెప్తున్నారో మరి అదే చెప్తున్నారు. అక్కడ కొత్తగా ఏం చెప్పలేదు. నా చేతిలో ఏమీ లేదు, అన్నగారి చేతిలోనే ఉంది అంటున్నారు. ఒక శిశు సంక్షేమ శాఖ మంత్రి అయి ఉండి నా చేతిలో ఏమీ లేదనడము చాలా మాకు బాధాకరంగా ఉంది. మీ వైపు నేనున్నానమ్మా, ఖచ్చితంగా అన్నకు నచ్చజెప్పుతాను, ఖచ్చితంగా మీ న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తానని హామీ ఇచ్చేది పోయి నా చేతిలో ఏమీ లేదు అని చెప్పడము చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. ఇంతటువంటి దౌర్భాగ్యమైనటువంటి మంత్రి లేదని కూడా చెప్తున్నాం. ఒక విషయం చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులే మీరు చేస్తున్న నిరసన కార్యక్రమాల వల్ల ప్రభుత్వం మీతో సమాలోచనలు చేసి మీ కోరికలను తీర్చే అవకాశం ఉందంటారు? మా కోరికలు తీర్చే అవకాశము అనేది ఉందా అంటే, ఇప్పుడు వేరే శాఖకు సంబంధించిన మంత్రులు అందరూ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి తోచినది విడివిడి జ్ఞానంతో మీ మీద ప్రత్యామ్నాయాలు తీసుకుంటామనడం కానీ, ఇంతకుముందు ఏం చెప్పారు, తాళాలు పగలగొట్టమని చెప్పింది ప్రభుత్వం, కానీ తాళాలు పగలగొట్టమని లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయాలు తీసుకుంటామంటున్నారు. మేము ఎప్పుడైతే మా సమ్మెని ఉద్రిక్తం చేస్తామో అప్పుడు అలా కాదు మేము చెప్పింది అని చెప్పేసి మాట తిప్పుతున్నారు. ఇచ్చిన మాటనే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళు మాటను తిప్పుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, చెబుతానమ్మ సోది చెబుతాను, చేయి సాపు బిడ్డ నీకు సోది చెబుతాను, దక్షిణ పెట్టు. మా సమస్యలు చాలా ఉన్నాయి, వస్తున్నా సమస్యలు చాలా ఉన్నాయి, నువ్వు చెప్పి మా సమస్యలు తీర్చిచ్చి పోతావని దక్షిణ పెడుతున్నాను చూడమ్మా. చేయి సాపు బిడ్డను నీ మనసులో దృఢమైన కోరికను, నేను గెలుస్తానా లేదా అని చెప్పి నువ్వు మొదలు పడతావు నా తల్లి. నువ్వు ఏ మాత్రము బాధపడకే తల్లి, నీదే అంతిమ విజయం తల్లి. సోని చెబుతాను, సోని చెబుతాను, ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. ఆడబిడ్డల ఏడుపు చూసి నువ్వు తట్టుకోలేక నడుము బిగించి అందరి కోసము నిద్రాహారాలు మాని కష్టపడుతున్నావే తల్లి. అమ్మా మేము అడుగుతానని గ్రాడ్యుయేట్ అమలు చేయాలని అడుగుతున్నాము. మా జీతం 26,000 రూపాయలు చేయాలని అడుగుతున్నాము. అవి ఫలిస్తాయా లేదా అనేది చూసి చెప్పమ్మా. అవి ఫలిస్తాయా తల్లి? కాకపోతే ఈ దారి నుంచి ఒక అడ్డం వస్తున్నాడు, ఈ దారి నుంచి ఒక అడ్డం వస్తుంది, ఆ దారి నుంచి ఇంకొక అడ్డం వస్తున్నాడు. పెద్ద తలకాయన్నకి 4 మాటలు చెప్పి మిమ్మల్ని ఇది చేస్తా ఉన్నాడు తల్లి, తప్పు చేస్తున్నాడు తల్లి. అలా మినిస్టర్ గారు ఏమంటున్నారంటే, అమ్మ నేను అన్నతో మాట్లాడతాను, అక్కడికి పోయి చర్చలు చేసుకొని మిమ్మల్ని చర్చలు పిలుస్తాను, 3వ తారీఖు పిలుస్తాను అని 3 వెళ్ళింది. 4
అవుతుంది. మళ్ళీ ఆయన కూడా రేపు వస్తుందో ఏమో. రేపన్నా మా చర్చలు చేసి మాకు మంచి న్యూస్ ఇస్తారని చెప్పేసారని ఆ తల్లిని ఏడుకుంటున్నాము. అది నెరవేర్తారా లేదా చెప్పమ్మా. ఆ యొక్క అట్టలు 3 గంటది 4 గంటది 6 గంటది లెక్కలన్నీ మరిసిపోతా ఉంది తల్లి. ఆ అమ్మతో ఏమి కాదమ్మా, మీ అన్న చేత జగనన్నే చేయాలమ్మా. ఏమి చేసినా ఆ అమ్మ చేత అయితే కాదు తల్లి. ఆ జగనన్నకి మా కష్టాలు తెలియడం లేదు, మా ఆకలికి తెలియడం లేదు. ఎండనక గాలనక మేము 24 రోజుల నుంచి టెంటులు వేసుకొని టెంటుల కింద వీధిని అడక తింటున్నాము. వీధిలలో అడకొచ్చి టెంటులు కట్టుకుంటున్నాము. మరి ఆ అన్నకి ఎప్పుడు తెలుస్తుంది? ఇంకా ఎన్ని రోజులు కావాలా? పండగ పోయినా కానీ అంటున్నారు, పండగ ముందర అంటున్నారు. మరి ఎప్పుడు అనేది చెప్పమ్మా నువ్వు. అమ్మ నీ కోరిక నెరవేరుతావు తల్లి. మీ అన్న దగ్గరికి చేరేసి మీడియా అన్నోళ్ళందరూ నీకు సపోర్ట్ ఉన్నారు కదా తల్లి. నువ్వెందుకైనా చిన్న చేస్తా ఉన్నావు బుడదానా. మీడియా అన్నది సహకారంతోనే మేము ఈరోజు అన్న దృష్టికి అన్న కళ్ళలో పడినామో లేదో అన్నలైతే మాకు మీడియా అన్నలు చాలా సహకరిస్తున్నారు. కాకపోతే ఆ పెద్దన్నకి కళ్ళు మూస్తున్నాయో ఏమో. మరి ఆ కళ్ళు తెరిపించే బాధ్యత నీవేనమ్మా. మా 3 నెలలుంది. నేను చెప్పినట్లు 3 దారులకి 3 నిమ్మకాయలు తీసేయి. సజ్జలన్నింటికి 1 నిమ్మకాయ ఇసిరయ్యి. ఉషమ్మింటికి 1 నిమ్మకాయ ఇసిరయ్యి అమ్మ. సజ్జలన్నింటికి బొస్తన్నింటికి 1 నిమ్మకాయ ఇసిరయ్యి. 4వ దిక్కుకి మీ అన్న 4 దిక్కుల నుంచి మీ సీఐటి అన్నల్లో ముట్టడిస్తున్నారమ్మా. మీ అన్నని దిగొస్తాడమ్మా, దిగొస్తాడు మీ అన్న. మీ అన్న దిగొచ్చి మీ కోరిక నెరవేరుస్తాడు తల్లి. తిరిగి ఆ బిడ్డలు ఏడిస్తే మంచిది కాదమ్మా. ఏడుస్తుందమ్మా మీరు. ఏడిసి దిగిపోయింది తల్లి. వాళ్ళనెందుకు ముందర పెట్టి హైలైట్ చేస్తున్నావే తల్లి నువ్వు. వాళ్ళ సీన్ అయిపోయింది తల్లి. ఇంటికి పంపించే దగ్గరలో ఉన్నాయా మీరుగా అన్నవాళ్ళు సిఐటి అన్నలు అందరు ఉన్నారు. ఆదిశక్తి లాంటి అమ్మాయిలు ఉన్నారు. ఇంతమంది ఉన్నాక నువ్వెందుకు చింతపడుతుంటావే తల్లి. చింతించాలా కదమ్మా. చింతించకపోతే ఎట్లా? మా సమస్య తీరేంత వరకు మేము చింతిస్తూనే ఉంటాము. మేము రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కోకుండా రేపు నిరాహార దీక్ష కూర్చోవాలనుకున్నాం. మా సమస్యలు తీర్చి నువ్వు మళ్ళా వచ్చినప్పుడు నీకు పట్టు చీర పెట్టి పంపిస్తాను. మా సమస్యలు తీరేట్లుగా చెప్పమ్మా. నువ్వు పట్టు చీర పెట్టేటట్టయితే నీ కోరిక నెరవేరేటట్టు చేస్తాను. మీ ఉషక్క పెట్టిన చీరలు ఏదో ఒకటి ఇస్తానంటే నేను అసలు ఒప్పుకోనమ్మా. మాకు ఉషక్క పెట్టిన చీరలు అవసరం లేదమ్మా. మేము పట్టు చీర ఖచ్చితంగా నీకు తీసుకొని వచ్చి పెట్టి పంపిస్తామమ్మా. ఈ సోదమ్మ అంటే ఏమనుకున్నావు? హైటెక్ సోదమ్మ. నేను నా చీర ఖరీదు కనీసం 5,000 అన్నా ఉండాల. నా చిరకం చీర 50 రూపాయలకి ఇచ్చేది పెడితే ఒప్పుకోనే తల్లి, ఒప్పుకోను. అమ్మ 5,000 కాదమ్మా, 10,000 కానీ మా సమస్య తీరాయంటే నువ్వు ఎంత ఖరీదైన చీరైనా కానీ మేము పెట్టగలము, పెట్టి పంపిస్తాము. మా సమస్య తీరాలా. మరి ఆ జగన్మోహన్ రెడ్డి దిగొస్తాడని చెప్పేసానని మిమ్మల్ని అడుగుతున్నాము. నాకు మళ్ళా వచ్చేటప్పటికి నెంబర్ కావాలమ్మా. నేను మీకు అయ్యిందే లేదని తెలుసుకొని సోదమ్మ మళ్ళా వస్తుంది. ఆఫీస్ మొబైల్లో మాత్రం పెట్టద్దమ్మో. నేను అసలు మాట్లాడిన మీ ఆఫీస్ మొబైల్లో మాత్రం అవి పనికిరాని మొబైల్ మాకు వద్దే వద్దండి. మీరు ఫోన్ చేయగలమ్మా. వాళ్ళ నుంచి ఫోన్ చేయడానికి కూడా అధికారులు ఫోన్ అమౌంట్ ఏమి వేయలేదమ్మా. మా పర్సనల్ నెంబర్ నుంచే మా పర్సనల్ నెంబర్ తెలుగులోనే మేము బరువులు పిల్లలకి రోజు గర్భవతి ఇచ్చే సాకు అన్ని మా పర్సనల్ సెల్లులోనే చేస్తామన్నమ్మా. పోస్ట్ ట్రాకర్ అంటారు, వైఎస్ఆర్ అంటారు, దానిలో అన్ని పోలీసు అంటారు. ఇవన్నీ మా సెల్లులోనే చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన ఆశ్రకం సెల్లుల్లో చేయడం లేదు. చేసే పోయినారని ఆ సెల్లులో మాకు సహకరించలేదమ్మా. మేము ఎన్నిసార్లు మినిస్టర్ గారికి మొదలుపెట్టుకున్నా కానీ మంచి సెల్లు ఇచ్చినాము, జంటలు ఇచ్చినాము, గంటలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకున్నారు గొప్పలు. మరి నా సెల్లుతో మేము ఎందుకు చేస్తామమ్మా నీకు? అందుకేనమ్మా మీకు ఒకటి మీకు పని భారం తగ్గాలంటే ఆ పనికిరాని సెల్లులని తీసుకొని పోయి జగన్ కార్యాలయం దిష్టి తీశాడు. గుమ్మానికి ఎలగట్టిరా అంటే బిడ్డ పాపం చేసే ముందర ప్రయత్నం చేస్తున్నాము. ముందు మా సమస్యలు ఏంటే ఆ సెల్లులేమి ఏం చేయాలనేది కూడా మాకు టైం దగ్గర పడింది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలనేది మేము కూడా చేస్తాము. సమస్యలు తీర్చినారా వాళ్ళు గట్టెక్కుతారు. సమస్యలు తీర్చకపోతే వాళ్ళు గట్టెక్కేదంటూ లేదమ్మా. అమ్మ మీరు ఎంత మంచి మనసు నాకు తెలుసు తల్లి. మీరు పోరాటానికి దిగితే ఇప్పటి వరకు వెనుకడుగు వేసింది లేదు. విజయం మీ సొంతం అవుతారు తల్లి. ఎంతటి వాడైనా దిగిరావాల్సిందే తల్లి నీ గుమ్మంలోకి. ఇదే బొమ్మ ఎన్ని తిరుగుతున్నప్పుడు
ఏదైతే ఉందో మొత్తం మీద అయితే నిరసన కార్యక్రమాలు రోజు రోజుకి ఉధృతం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ముందడుగు పడకపోవడం అని చాలా సిగ్గుసేటు. ముఖ్యంగా మన జిల్లాకి చెందినటువంటి మంత్రిని కలిసినప్పటికీ కూడా నా చేతుల్లో ఏమీ లేదని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉందని. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడానికంటే ఖచ్చితంగా మంత్రి వెళ్ళి ఇక్కడ పరిస్థితులను కానీ ఇలాంటి ఇటువంటి నిరసన కార్యక్రమాల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రికి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం హామీ లేకుండా బాధ్యత లేకుండా వ్యవహరించడం ఎంతవరకు సబబని. ఎందుకంటే దాదాపు 24 రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం చొరవ లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటని. ఇందులో ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఎందుకంటే ఇటువంటి నిరసన కార్యక్రమాలతో మేము సాధించుకోవడానికి ముందుకు వెళ్తామని చెప్పేసి అందులో ప్రభుత్వం వైపు ఖచ్చితంగా సమాలోచన చేయాలి అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాయుడు RTV అనంతపురం.